హాయ్ గైస్, ఏం చేస్తున్నారు? తిన్నారా? ఎలా ఉన్నారు? నన్ను మిస్ అయ్యారా? మీరెందుకు అవుతారులే. ఈరోజు టమాటా పచ్చిమిర్చి బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే. తెలుసు కదా మనం నెయ్యి ఎలా తింటాము, ఇలా వేసుకోవాలన్నమాట. మామిడికాయ పప్పు, బెండకాయ ఫ్రై చేసా. బెండకాయ చేద్దాం అనుకోలే, పులుసు పెట్టేద్దాం ఈరోజు అనుకున్నా. మా అమ్మాయి పప్పు చేయమంటే పప్పు చేసా. సరే బెండకాయ చేద్దాం, ఇవాళ ఫ్రై సాటర్డే కదా, అందుకని ఎగ్ అయి చేసుకోకూడదు కాబట్టి రోజు బెండకాయ ఫ్రై, కాయ ఫ్రై చేసేసా. పులుసు చేద్దాం అనుకున్నా నేను. మండే చేస్తా, మండే చేస్తా, పులుసు చేస్తా. సరే నేను టేస్ట్ చూసి చెప్తా. టమాటా పచ్చడి, దీనిలోకి ఎండి చేప ఫ్రై అయితే బాగుంటుందప్ప. నేను అనుకున్నా మొన్న టమాటా పచ్చడిలోకి ఫ్రై, ఆమ్లెట్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది అసలు. ఆమ్లెట్ కూడా చేసుకుందాం అనుకున్నా. మామిడికాయ పప్పు ఎలా చేశానో చెప్తా. అంటే మీకు సీక్రెట్, అది మీరు మనసులో పెట్టుకోవాలి, ఎవరికి చెప్పకూడదు. చెప్తా, ఒక ముద్ద తినేసి చెప్తా. కాకపోతే అన్నం చల్లగా అయిపోయింది, ఎందుకంటే నేను ఇక్కడ ఫోన్ పెట్టుకొని ఫ్యాన్ వేసుకొని అన్నం పెట్టుకునేసరికి ఇక్కడ మొత్తం చల్లగా అయిపోయింది. వేడి వేడి అన్నం అయితే ఎంత బాగుంటుంది, ఇంకా టేస్ట్ వచ్చేది. అయితే ఇలా బాగుంది. సీక్రెట్ చెప్తా అన్నా కదా. ఇప్పుడు మేము ఉన్న ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉంది. అది చెట్టు పక్కన వాళ్ళది. కొమ్మలు వచ్చి మా సైడ్ వచ్చేసాయి. మన సైడ్ వస్తే మనవే కదా అప్పుడు. అందుకే అప్పుడప్పుడు ఫ్రెష్గా కోసి మామిడికి పప్పు చేశా. కానీ దొంగ మామిడికాయలు బాగుంటాయి, కానీ దొంగతనం కాదులే, మన సైడ్ వచ్చాయి కాబట్టి మనమే కోసుకుంటాం. బాగుంది. ఆమ్లెట్ ఉంటే ఇంకా బాగుండేది. మనకి నంచుకోవడానికి ఏం లేకపోతే తినలేమప్ప పచ్చళ్ళలో. బెండకాయలు కారంలో కరివేపాకు వేసాం కదా, ఈ కారం కూడా కొంచెం నెయ్యి వేసుకుని ఈ కరివేపాకు కూడా మొత్తం కలిపేయాలి. కలిపేస్తే అది టేస్ట్ ఎలా ఉంటుందంటే కరివేపాకు కారం ఉన్నట్టు ఉంటుంది, బాగుంటుంది. దీనిలో కూడా నెయ్యి వేసుకోవాలన్నమాట, బాగుంటుంది. ఇవాళ కొంచెం బాగాలేదు, అందుకే ఏం టాపిక్ ఏం చెప్పలేను అనమాట. బాగుంది, చాలా చాలా బాగుంది. కరేపాకు కారం ఉంది తెలుసు కదా, కరేపాకు కారం ఉన్నట్టే ఉంది టేస్ట్ అయితే. ఈరోజు అన్నం తినలేకపోతున్నాను, ఇది కొంచెం తినేసి నా వల్ల తీసేస్తాను. మామిడికాయ పప్పులో మామిడికాయ ముక్కు వచ్చిందమ్మా, బాగుంది. ఎలా మామిడికాయ పప్పు టేస్ట్ ఉంటుందబ్బా. మనం ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో తినాలి, హెల్త్కి చాలా మంచిది. మ్యాంగోస్ తింటే
లావు అవుతారు, నిజంగా చెప్తున్నా. మ్యాంగోస్ తింటే లావు అవుతారు, కానీ మనం ఎంతవరకు తినాలో అంతవరకే. ఒక కాయ తినొచ్చు, ఏం కాదు. అలాగే మితిమీరి తినకూడదు అనమాట. హెల్త్ పాడైపోద్ది. మనకి హెల్త్కి ఎంత మంచిగా పనిచేస్తుందో మన హెల్త్ కూడా అలాగే తీసేస్తుంది. ఇంత అయిపోతారు. మళ్ళీ మనం డోర్లు పెట్టించుకోవాలి. మామిడికాయ తినండి, ఏ సీజన్లో ఏ ఫ్రూట్ వస్తే ఆ ఫ్రూట్ తినండి, మంచిది హెల్త్కి. సూపర్ ఉంది పప్పు అయితే. బెండకాయ ఫ్రై. ఈరోజు నా వల్ల అట్లా తినలేకపోతున్నా. మన వాళ్ళు కదమ్మా. సరే మరి, బాయ్. మర్చిపోయి నెయ్యి వేసుకోవాలి పప్పులో. ఏదో టేస్ట్ తగ్గింది అనుకుంటున్నా కొద్దిగా. దాసరికి మీరు కూడా తినొచ్చు కదా. ఒక విషయం చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. లేదులే, ఆ వీడియో ఇంకో వీడియో చేసి పెడతా. ఇదే లెంత్ ఎక్కువైపోతుంది నా సోది మాటలకే. బాయ్ ఇంకా.